Hi dear students and respected parents, Namaste. నేను మీ శ్రీ విద్యా మాస్టర్ త్రిమూర్తులు వరసాల. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మంది పిల్లలకి పాపం తెలియదు. నేను ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇన్ బ్యూటిఫుల్ వరల్డ్ అని గ్రూప్ క్రియేట్ చేసి అందులో పంపిస్తూనే ఉన్నాను. ఆ గ్రూప్ లో మీకు ఏమేమి పంపిస్తున్నాను? ఆల్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్స్, ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ స్కాలర్షిప్స్, ఆల్ క్యాస్ట్ అందరికి, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఆల్ క్యాస్ట్ వాళ్ళకి విద్యార్థుల కోసం స్కాలర్షిప్స్ అండ్ జాబ్ ఎడ్యుకేషన్, జాబ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ 10th క్లాస్, 10th నుండి జాబ్స్, ఇంటర్మీడియట్ జాబ్స్, డిగ్రీ, ఆల్. సో 3 types ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ నేను బ్యూటిఫుల్ లైఫ్ ఇన్ బ్యూటిఫుల్ వరల్డ్ అని గ్రూప్ లో పంపిస్తున్నా. ఇది కూడా పంపించాను. బట్ దిస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ ఇవి శ్రేష్ఠ. చాలా మంది పిల్లలు తెలియదు శ్రేష్ఠ అంటే అడుగుతున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ విత్ హాస్టల్, ఎనీ కార్పొరేట్ ఎగ్జామ్, ఎనీ కార్పొరేట్ కాలేజెస్ ఇన్ ఇండియా నుండి ఎనీ కార్పొరేట్ కాలేజ్ నువ్వు చదువుకోవచ్చు. ₹1 ఫీ పే చేయవలసిన లేదు. గవర్నమెంట్ వారు పే చేస్తారు ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి, నాట్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్. ఓకేనా? అలాగే సైనిక్ అంటే తెలుసు, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేస్తారు. ఇది కూడా మీకు చెప్తాను. అలాగే స్వయం అని SWAM, స్వయం అనే ఎగ్జామ్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇవి పాపం చాలా మంది పిల్లలు తెలియదు. ఓన్లీ స్టేట్ వైడ్ ఉండే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, APRGs ఇవే తెలుసు. ఇవి యాక్చువల్గా చాలా మంది పిల్లలు 10th క్లాస్ చదివే వాళ్ళు ఏమనుకుంటారంటే 10th అయిన తర్వాత రాద్దాం అనుకుంటారు. అప్పుడు ఉంటుంది ఇది డిసెంబర్లో ఎగ్జామ్, ఇది శ్రేష్ఠ అనేది. ఓకేనా? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. నేను వీడియో చేయడం కుదరకపోతే ఇమ్మీడియట్ గా మన గ్రూప్ లో పంపిస్తున్నాను. డిస్క్రిప్షన్ లో గ్రూప్ ఉంది, చూసుకోండి. ఆల్ ఈ 3 types ఆఫ్ ఇన్ఫర్మేషన్స్: ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్, అండ్ స్కాలర్షిప్స్ ఫర్ ఆల్ క్యాస్ట్ అండ్ ఆల్ క్లాసెస్, అండ్ జాబ్ ఇన్ఫర్మేషన్. దీస్ 3 types ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన గ్రూప్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం శ్రేష్ఠ అనేది ఏంటి? శ్రేష్ఠ అనేది వెరీ ఇంపార్టెంట్. 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు, మీకు ఆల్రెడీ గ్రూప్ లో ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఉంది. 8th క్లాస్ నుంచి 9th క్లాస్ వెళ్ళేది, అలాగే 10th టు ఇంటర్మీడియట్ వెళ్ళి 2 types ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఓకేనండి? ఇంటూ 9th అండ్ ఇంటూ +1 ఇలా 2 types ఎగ్జామ్స్ శాస్త్ర కండక్ట్ చేస్తుంది. అయితే దీనికి ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ సిలబస్ అన్ని నేను ఆల్రెడీ చేస్తున్నాను వీడియో, అది డిస్క్రిప్షన్ ఉంది, చూడండి. ఇప్పుడు డేట్ ఎక్స్టెండ్ చేశారు, అది మీకు నోటిఫికేషన్ పంపించినా సరే చాలా మంది చూడట్లేదు, మెసేజ్ చేస్తున్నారు నాకు. అందుకోసం వీడియో చేయడం జరుగుతుంది. ఎక్స్టెండ్ అప్ టు 9th ఆఫ్ దిస్ మంత్ డేట్స్ ఎక్స్టెండ్ చేశారు. ఇమ్మీడియట్ గా అప్లై చేయండి. జస్ట్ 4 days ఆర్ దేర్, టుడే 5th. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. అసలు శాస్త్ర గురించి వీడియో ఉంది, చూడండి. జనరల్ గా ఇంటర్మీడియట్ హాస్టల్ తో పాటు చదవాలి, JEE, MCET, NEET కోచింగ్ కావాలంటే మినిమం 2.5 lakhs అయిపోతుంది కదా పర్ మంత్. 2 years కి 5 lakhs అయిపోతుంది. చాలా బాగా చదివే విద్యార్థులు, చాలా ఇంట్రెస్ట్ విద్యార్థులు ఉన్నారు, కానీ మేము పే చేయలేక చదవలేము అని అంటున్నారు. తప్పు. నువ్వు ఎనీ క్యాస్ట్, ఏ క్యాస్ట్ విద్యార్థి అయినా సరే మంచిగా చదువుకోవాలనుకున్న వాళ్ళకి అద్భుతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. దిస్ ఇస్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ఆల్సో నౌ దట్ ఈస్ ఆల్ క్యాస్ట్ విద్యార్థులు కూడా ఉంది. NVS, నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్. NVS లో కూడా మీకు ఎంట్రన్స్ 10th క్లాస్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకుని ఇంటర్మీడియట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. సో వెరీ కేర్ఫుల్లీ ప్లీజ్ ఫాలో ది అన్ని ఇన్ఫర్మేషన్ గ్రూప్ లో ఇచ్చిన. డిసెంబర్ లో ఎగ్జామ్ ఉంది, December 21st ఆల్రెడీ నోటిఫికేషన్ బ్యూటిఫుల్ లైఫ్ ఇన్ బ్యూటిఫుల్ వరల్డ్ అని గ్రూప్ లో పంపించాను. ఆ గ్రూప్ లో ఎవరి ఫోన్ నెంబర్స్ ఎవరికి కనిపించవు, ఎందుకంటే మీ ఫోన్ నెంబర్స్ కనిపిస్తే మీకు వేరే డిస్టర్బెన్స్ వస్తాయని చెప్పి అందులో ఇన్స్ట్రక్షన్స్ అన్ని బ్లాక్ చేస్తున్నారు. చక్కగా ఇన్ఫర్మేషన్ మాత్రం నువ్వు పొందవచ్చు. thousands ఆఫ్ పేజెస్ ఉండే మెటీరియల్ మాత్రం టెలిగ్రామ్ గ్రూప్ లో పంపిస్తున్నాను. ఓకేనా? ఈ 2 groups ఫాలో అవ్వడం చాలు. ఆల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ యూస్ఫుల్ మెటీరియల్స్ మీరు అద్భుతంగా పొందుతారు. ఓకేనా? సో వన్ మోర్ థింగ్, సైనిక్ స్కూల్ గురించి కూడా చాలా మంది పిల్లలకి తెలియదు. సైనిక్ అంటే ఏదో జనరల్ గా యుద్ధంలోకి వెళ్ళడానికి అలా ఆలోచిస్తారు. సైనిక్ స్కూల్ అంటే 5th క్లాస్ విద్యార్థులకి, అలాగే 8th క్లాస్ విద్యార్థులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. చాలా అద్భుతం ఏంటంటే, నీవు ఎలాంటి విద్యార్థి అయినా సరే 100% జాబ్ సాధించవచ్చు ఈ సైనిక్ స్కూల్లో చదివిన పిల్లవాడు. సో అది ఏంటి అనేది చెప్తా చూడండి. 5th క్లాస్ చదువుతున్న విద్యార్థి ఎగ్జామ్ రాస్తాడు 6th లోకి వెళ్ళడానికి. సో అలాగే 8th క్లాస్ విద్యార్థి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాడు 9th లోకి వెళ్ళడానికి. తర్వాత 5th క్లాస్ టైంలో నీకు రాలేదనుకోండి, సీట్ రాలేదనుకోండి, జస్ట్ వెయిట్ ప్లీజ్. సో 5th క్లాస్ విద్యార్థి CBSE ఎగ్జామ్ బుక్స్ బేస్ చేసుకుని చెప్తారంటే ఇది ఎగ్జామ్ ఉంటుంది.
ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఆల్రెడీ గ్రూప్లో పంపించాను. చాలా ఈజీ అండి. ఈ సైనిక్స్ చూడండి ఎంత ఈజీయో. 50 క్వశ్చన్స్ అండి మ్యాథమెటిక్స్ నుంచి ఇస్తారు. 25 క్వశ్చన్స్ సైన్స్, 25 క్వశ్చన్స్ సోషల్, సైన్స్ అండ్ సోషల్ మీకు తెలిసిందే. ఒక 25 క్వశ్చన్స్ లాంగ్వేజ్ అనమాట. జస్ట్ 75 తెలుగు లాంగ్వేజ్, సైన్స్ అండ్ సోషల్ 3 సబ్జెక్ట్స్ మీద 25 75 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్. సో 125 క్వశ్చన్స్ అనమాట. 300 మార్క్స్ మ్యాథమెటిక్స్. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, తప్పకుండా ఉపయోగపడని పంపించండి. పిల్లవాడు ఒక్కసారి 5th ఎగ్జామ్ రాసి వెళ్ళాడంటే వాడు ఒక ఆఫీసర్ అయ్యి బయటకు వస్తాడండి. ఎస్, 5th క్లాస్ నుంచి అద్భుతమైన ఆఫీసర్ అవ్వచ్చు అనమాట. నిజంగా అలా ఉంటుంది. వాడు ఒక్కసారి ఎంటర్ అయితే చాలు వాడికి. అది చాలా ఈజీ. తెలియకపోతే చాలా మంది పిల్లలు కష్టపడిపోతున్నారు. కానీ సిబిఎస్ఈ 5th క్లాస్ బుక్స్ తెచ్చుకొని, కాకపోతే ఇక్కడ కూడా పిల్లవాడు చూడండి, ఇక్కడ 125 క్వశ్చన్స్, 150 minutes ఎగ్జామ్, 1 minute లో క్వశ్చన్ రాయాలి. వాడికి తెలియక రాయలేదు, కానీ మనం అద్భుతంగా టెక్నిక్స్ చెప్తున్నాం కాబట్టి అద్భుతంగా వాడు సాధిస్తాడు. చాలా ఈజీ. సో 69 స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు. న్యూ స్కూల్స్ కొత్త ఇచ్చారు కదా, సైనిక్ స్కూల్స్. 69 స్కూల్స్. యాక్చువల్ అప్పట్లో 33 ఉండే ఫస్ట్, 33 ఆల్ స్టేట్స్ కలిపి. ఇప్పుడు 33 + 69 ఉన్నాయి. అంత అద్భుతం అండి. సో 5th క్లాస్లో పిల్లవాడు కష్టపడి చదివితే జాయిన్ అవుతాడు. ఇన్ కేస్ 5th మిస్ అయింది అనుకుందాం, ఆ నాలెడ్జ్ అద్భుతం యూజ్ అవుతుంది. ఆఫ్టర్ 3 years 8th క్లాస్లో రాస్తాడు, 99.999% సాధిస్తాడు. ఇన్ కేస్ మిస్ అయింది అనుకోండి, ఎన్డీఏ ఇంటర్మీడియట్ లో రాస్తాడు, 100%కి 100 రీచ్ అవుతాడు. అలా జాయిన్ అయితే ఎప్పుడు ఈ ఎంసెట్, జేఈఈ, ఇంజనీరింగ్ కాకుండా బ్యూటిఫుల్ లైఫ్ ఇంకా ఉంది అని చెప్పడం కోసం ఇవి ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో నేనేమంటానంటే, ఈ ఎడ్యుకేషన్ అనేది బాగా చదువుకుని నేను ఏదో సాధించాలనుకున్న వాడికి ఫైనాన్షియల్తో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదని చెప్పడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా పంపించండి. ఒక 4 daysలో డేట్ అయిపోతుంది. తప్పకుండా అప్లై చేయమనండి. ఆ డీటెయిల్స్ అన్ని మనం ఆల్రెడీ డిస్క్రిప్షన్ వేరే వీడియోలో ఉంది, అందులో కూడా ఇచ్చున్నాను ఎగ్జామ్ ప్యాటర్న్ అన్ని. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.